హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. జరిగిందో లేదో తెలియని ఒక స్కామ్లో ఇక కీలకమైన వికెట్లన్నీ కూడా రిమాండ్కు పోయినాయి. అందులో బాగా చర్చించుకోవాల్సిన ఇద్దరు పేర్లు ఏంటంటే లిక్కర్ బాస్లో అరెస్టు. ఈడే డిసైడ్ చేస్తారు అనమాట. ఆంధ్రజ్యోతుడే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అదుపులో. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. ఇద్దరు జగన్ మనుషులే. మాజీ సీఎం కార్యదర్శిగా ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి. స్కామ్లో భూమిక. అరెస్టు తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇద్దరికి చుక్కెదురు. 3వ రోజు విచారణలో అదుపులోకి. సీట్ తర్వాత అడుగులు తాడేపల్లి వైపేనా అని చెప్పి ఇంకా ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు అనమాట. అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డేనా అని వీళ్ళ ఉద్దేశం అనమాట. అయితే ఇదే కేసులో రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసనాలు తప్పవు. సో దీని వెనకాల సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటంటే రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసనాలు తప్పవు. మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేలేం. దర్యాప్తును నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కొనసాగించాలి. సాక్షులను కానీ సహనిందితులను కానీ ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయొద్దు. బెదిరించడం కానీ ప్రలోభ పెట్టడం కానీ చేయకూడదు. వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి వీల్లేదు. ఏపీ సిఐడికి సుప్రీంకోర్టు ఆదేశం అని చెప్పి ఇంకా కోర్టు చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. బాగానే ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ జగనే అరెస్ట్ అని చెప్పి అటు వైసీపీ వర్గాల్లో ఇటు టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన నిన్న తాడేపల్లి నుంచి బెంగళూరుకు ప్రయాణం వెళ్ళిపోయిండు. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏంది అన్నది కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక టీడీపీ పేజెస్లో వస్తున్న కథనం అనమాట. ఇంటెలిజెన్స్ చీఫ్ అరెస్టెడ్, ఎక్స్సీఎం సెక్రటరీ అరెస్టెడ్, ఎక్స్సీఎం ఓఎస్డీ అరెస్టెడ్, సిఐడి చీఫ్ సస్పెండెడ్, మైన్స్ ఎండి అరెస్టెడ్ అండ్ రిలీజ్డ్, బెవరేజెస్ ఎండి అరెస్టెడ్ అండ్ రిలీజ్డ్, 2 IPS ఆఫీసర్స్ సస్పెండెడ్, ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 10 months, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. పవర్ ఆఫ్ రెడ్ బుక్ అని ఇంకా నారా లోకేష్ అన్న మీసాలు తిప్పి మెలేస్తున్నా విజువల్ పెట్టి వేస్తున్నారు కదా, బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ జగన్ వేసేందుకు కూడా, అంటే అరెస్ట్ చేసేసేందుకు, లోపల వేసేందుకు ఇక తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటిదాకా ఈ లిక్కర్ సిండికేట్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా జగన్ పేరు చెప్పించి ఇంకా ఆయనను ఈ కేసులోకి లాగాలన్నది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. సరే అది అరెస్ట్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే వీళ్ళ కుతూహలం, ఉబలాటం ఏ రేంజ్లో ఉందో ఇంకా ఇది ప్రత్యక్ష సాక్ష్యం అనమాట. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏంటంటే గతంలోనే, అంటే ఈ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక ఈ చీకటి యుగం, చీకటి కాలం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో తీవ్ర నిర్బంధాలు, ఇక అరెస్టులు ఇవన్నీ కూడా ఉండొచ్చు. శ్రేణులు చాలా ధైర్యంగా ఉండాలి, చీకటి తర్వాత వెలుగుంటుందని చెప్పి ఎంతో కొంత మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. దాని తాలూకా ఎఫెక్ట్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా కనిపిస్తూ ఉంది. వైసీపీ శ్రేణులందరూ కూడా ఈ 10-11 నెలల కాలంలోనే రివోల్ట్ అవుతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఒకసారి హిస్టరీని మనం తీసుకుంటే, ఒకసారి మనం హిస్టరీని అంటే చరిత్రలోకి వెళ్తే 2012 మే 28న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటి అక్రమాస్తుల కేసులో, ఎప్పుడు ఆయన అంటే పార్టీ పెట్టిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే అరెస్ట్ అయ్యి ఇక సిబిఐ అధికారులు 70 మంది ఆయన చుట్టుముట్టి ఫస్ట్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో, హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఆయన నిర్బంధించి కొన్ని గంటల పాటు విచారించిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకుంటున్నాం, అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇక అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో, ఈ దేశ రాజకీయాల్లో ఎంత పెద్ద సంచలనంగా మారిందో అన్ని చూసే ఉన్నాం కదా. మొత్తం 70 మంది సిబిఐ అధికారులు ఇంటి మీద పడితే సహకరించాడు, కానీ ఏ రోజు ఇది రాజకీయ కక్ష అని బయటికి వచ్చిన తర్వాత మాట్లాడలేదు. ఎక్కడ కూడా దర్యాప్తు సంస్థలను కానీ ఈ దేశ వ్యవస్థలను కానీ కోర్టులను కానీ పాయింట్అవుట్ చేసి మాట్లాడలే. మనం ఏం చేసినాం, అక్రమంగా నిర్బంధించినాం, అరెస్టులు చేసినాం, దోమల మీద దండయాత్ర చేసినాం అని సింపతి కార్డు వాడి ఇంకా ఎట్లాంటి పరిణామాలు చేసినామో ఇంకా ఆలోచించుకోవాలన్నమాట. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అత్యంత శక్తివంతమైన పార్టీల నుంచి, వ్యక్తుల నుంచి ఎట్లా కాచుకొని బయటకు వచ్చిండో చూసినాం కదా. ఆ తర్వాత 2019-24 మధ్య ఇంకా ఎట్లాంటి చరిత్రను, ఎట్లాంటి సంస్కరణలను, గడప గడపకు ప్రభుత్వాన్ని ఈ ప్రజలకు చూపించిన విధానాన్ని, ఇవన్నీ మన కళ్ళ ముందున్న చరిత్ర. మూకుమ్మడిగా ముప్పెడ దాడి చేస్తుంటే ఎదురొడ్డి నిలబడి పోరాడే కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే చిన్న మాట కూడా, చిన్న విమర్శ కూడా చేయని బోల్డ్ వ్యక్తిత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. తర్వాత ఇక అరెస్టుకు సంబంధించి అప్పట్లో ఈ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వేసిన డ్యాన్సులు, భరతనాట్యాలు ఇంకా చూసారు కదా. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంటే పంటి బీగున సహించిండే తప్ప అయ్యో నా మీద కక్ష కట్టారు అని భయపడి బెంబేలెత్తిపోలేదు. నిగ్రహంగా, నిబ్బరంగా నిలబడ్డాడు అంతే. జైల్లో షటిల్ ఆడుకుంటా, మంచి మంచి పుస్తకాలు చదువుకుంటా, తోటి ఖైదీలతో డిబేట్స్ పెట్టుకుంటా, వీలైన
వ్యక్తులను కలిసేందుకు ములాఖతులు రిక్వెస్ట్ చేసుకుంటూ 16 నెలలు అట్లా గడిపాడు అనమాట. తర్వాత తన మీద తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ పేరుతో 16 నెలలు నిర్బంధిస్తే పంటి బీగువన భరించి ఆడే తప్ప నన్ను అనగదోకే కుట్ర చేసిందని ఏ ఒక్కరి మీద కూడా విమర్శలు చేయలేదు. అది జగన్ వ్యక్తిత్వం. తన పార్టీ నాయకులను ప్రలోభపెట్టి కొనేస్తుంటే విలువలతో ఉన్నాడే కానీ నా పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారనే ఏడుపుగొట్టు మాటలు ఎక్కడా మాట్లాడలేదు ఆయన. జైల్లో ఉండే అప్పట్లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఎంతమందిని గెలిపించుకున్నాడో చూసిరు కదా, అది చరిత్ర. తర్వాత తన పార్టీ నాయకులను ప్రలోభపెట్టి కొనేస్తుంటే విలువలతో ఉన్నాడు కానీ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఏ రోజు కూడా బీద అరుపులు కానీ దొంగ ఏడుపులు కానీ ఏడవలే. అదే సహనం, అదే సంయమనం, అదే చిరునవ్వు, అదే ఆత్మస్థైర్యం మనోనిబ్బరానికి మనోధైర్యానికి ఒక నిలువెత్తు నిదర్శనం అని చెప్పి చెప్తా ఉంటారు రాజకీయ వర్గాల్లో. సానుభూతి అనే పదాన్ని వాడుకోవాలంటే జగనన్నకు ఉన్నంత అవకాశం, ఆస్కారం ప్రపంచంలో ఏ ఒక్కడికి లేకుండే. అంతలా ఈ వ్యవస్థలు పార్టీలకు సంబంధించిన కీలకమైన నేతలు అందరూ కలిసి ఎట్లా తొక్కే ప్రయత్నం చేసిరో, ఇక గోడ కొట్టిన బంతిలా ఎట్లా తన చరిత్రను, తన రాజకీయ చరిత్రను, దాంతోపాటే ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఎట్లా తిరగరాసిండో ఇక మన ప్రజల కళ్ళ ముందర ఉందన్నమాట. ఇది కదా జగనిజం అంటే. సో ఇంత జరిగినా కూడా ఎక్కడ నన్ను నిర్బంధించారు, నా వ్యక్తిత్వాన్ని హననం చేశారని బీద ఏడుపులు ఏడవలే. ఒకసారి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎప్పుడు 1999లో ఆయన ఏదో చిన్న కంపెనీని ఫ్లోట్ చేసినప్పటి నుంచే ఇంకా ఒక వర్గం, ఒక నాయకుడు, ఒక కుల నాయకుడు ఇంకా ఎట్లా టార్గెట్ చేసిండో చూసినాం కదా. 2005లో జనవరి 26న పరిటాల రవీంద్ర హత్య జరిగినప్పటి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఫలానా పార్టీ, ఫలానా నేతలు ఎట్లా వేటాడే ప్రయత్నం చేసిరో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? స్వయంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒకవేళ పరిటాల రవీంద్రను చంపింది నా కొడుకే అయితే సెండ్ హిమ్ టు గ్యాల్ హౌస్ అని చెప్పి మాట్లాడింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ మాట మీకు అర్థం కాకపోతే ఉరికంబం ఎక్కించండి అని చెప్పి ఆన్ రికార్డుగా మాట్లాడిన మాటలు వైఎస్ రాజశేఖర రెడ్డివి ఆన్ రికార్డుగా మినిట్స్ రూపంలో అసెంబ్లీలో ఉంటాయన్నమాట. కావాలంటే చెక్ చేసుకోండి. అది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం. తర్వాత పరిటాల రవీంద్ర హత్య కేసులో అది తేలలేదు, అయిపోయింది. దానికి సిబిఐకి ఎదురెళ్ళి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ కేసును దర్యాప్తు చేయండి అని అప్పగించిన వ్యక్తిత్వం, కుటుంబం, నేపథ్యం వీళ్ళది. మనం ఏం చేసినాం? 54 రోజులు రాజమండ్రి జైల్లో ఉంటే దోమలను మన గులపత్రికలు, డబ్బా ఛానళ్ళు ఇంకా ఎట్లాంటి సానుభూతి వచనాలు, ప్రవచనాలు పలికిన చూసిరు కదా. జైల్లోకి అవేంటి డ్రోన్ల ద్వారా దోమలను ప్రవేశపెట్టి ఇక ఆ పెద్ద ఆయనను చంపేసే కుట్ర చేసిరని, ఆయన కనీసం దోమతెరలు ఇస్తలేరని చెప్పి లాస్ట్కు బెయిల్ ఎట్లా వచ్చిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కదా. ఇంకా అరికాల నుంచి నడిగిన దాకా లేని రోగాలు లేవు అని చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు. సో అట్లా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఈ వ్యవస్థలను మభ్యపెట్టి తప్పుడు ఏమంటారు ఆధారాలు, బెదిరింపులు దిగి చేయలేదు. ఎదురు నిలబడ్డాడు, ఎదురొడ్డి పోరాడింది తప్ప బీద ఏడుపులు, దొంగ ఏడుపులు ఏడవలేదు. ఇది జగన్ వ్యక్తిత్వం. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అరెస్ట్ అయ్యిందని ముందే ఊహించి చాలామంది కథనాలు రాస్తా ఉన్నారు. ఇన్ కేస్ ఇది అరెస్ట్ అయ్యేంత సీన్ లేదు, అదంతా వేస్ట్ ఆఫ్ వ్యవహారం. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఇక మన రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత చినబాబు గారు చాలా ప్రతిష్టాత్మకంగా కక్ష కట్టి ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ను, మిగతా అధికారులను ఎట్లయితే వెంటాడి వేధిస్తూ ఉన్నారో రేపు మేబీ జగన్మోహన్ రెడ్డిని కూడా అదే జైల్లో ఉంచే అవకాశం ఉంది అన్నది జరుగుతున్న చర్చ. ఇన్ కేస్ అరెస్ట్ అయితే జగన్ ఎట్లా వ్యవహరిస్తాడు అన్నదానికి ఇది నిదర్శనం. చరిత్ర ఏం చెప్పింది, ఆయన ఎట్లా వ్యవహరించుడు అనేది మీకు చెప్పిన అనమాట. దాని తర్వాత కుటుంబం మొత్తం ఇట్లా నాటి సిబిఐ ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తే రాత్రంతా ఇంకా దీని మీద కూడా ఎట్లాంటి కథనాలు రాసిందో ఈ దిక్కుమాల మీడియా చూసినాం కదా. దీని గురించి ఇంకొక స్టోరీలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకవేళ ఇన్ కేస్ జగన్ అరెస్ట్ అయితే ఏంది పరిస్థితి అన్నది నెక్స్ట్ స్టోరీలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.